నలుగురి మేలు కోరేవారే సరైన సలహాలు ఇవ్వగలరు. ప్రమద్వాల రాజ్యాన్ని చంద్రశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజ్యంలో దొంగల బెదట ఎక్కువగా ఉండేది. రాజు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పహారా పెంచి చాలామంది దొంగలను బంధించాడు. కానీ దొంగతనాలు ఆగలేదు. ఎక్కడో ఒక చోట జరుగుతున్నాయి. ఒకడే దొంగ దొంగతనం చేస్తున్నట్లు బాధితుల విచారణలో తెలిసింది. ఈ దొంగతనాలు గంగులు అనే గజ దొంగ చేస్తుండేవాడు. కాపలా భటుల కళ్ళు కప్పి ఇంటి దగ్గరకు చేరుకోవటంలో, తాళాలు తీయటంలో, కిటికీలు తొలగించడంలో, నేర్పుగా దోచుకోవడంలో, చాకచక్యంగా కళ్ళు కప్పి తప్పించుకోవడంలో వారిది అందే వేసిన చెయ్యి. ముసుగు ధరించడం వల్ల వాడి ముఖాన్ని ఇంతవరకు చూసిన వాళ్ళు లేరు. ఏ రాత్రి ఎక్కడ ఏ దిక్కున దోచుకుంటాడో తెలియదు. కాబట్టి భటులు బంధించలేకపోయారు. ఒకరోజు రాజు తన జన్మదినం సందర్భంగా తనకిష్టమైన చదరంగం పోటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు. పోటీలో పాల్గొనేవారు రాజస్థానంలో ఉన్న చదరంగంలో ఆరితేరిన నలుగురు మేధావులను ఓడించాలి. అలా ఓడించి విజేతగా నిలిచిన వారికి రాజు 200 వజ్రాలను బహుమతిగా ఇస్తాడు. ఈ విషయం రాజ్యమంతటా ప్రకటించారు. చదరంగంలో నైపుణ్యమున్న వాళ్ళు వారి అదృష్టాన్ని పరీక్షించుకుందామని పేరు నమోదు చేయించుకున్నారు. వారి వంతు వచ్చినప్పుడు పోటీకి వెళ్తున్నారు. చదరంగం ఆటకు ఏకాగ్రత ముఖ్యం కాబట్టి ఇతరులెవరూ లేకుండా ప్రత్యేకమైన గదిలో మంత్రి ఆధ్వర్యంలో పోటీలు జరుపుతున్నారు. కానీ చదరంగంలో తలలు పండిన నలుగురిని ఓడించడం మాటలు కాదు కదా. ఎవరూ గెలవలేదు. ఆ రాజ్యంలో చతురుడు అనే పండితుడు ఉన్నాడు. చతురుడు కూడా పేరు నమోదు చేయించుకున్నాడు. పోటీలో పాల్గొన్నాడు. నలుగురిని ఓడించి విజేతగా నిలిచాడు. రాజు సభలో చతురుడిని ఘనంగా సన్మానించి 200 వజ్రాలు అందజేశాడు. చతురుడి పేరు రాజ్యమంతటా మారుమోగింది. ఈ సంగతి గంగుల చెవిన పడింది. చతురుడి వద్ద నుండి వజ్రాలు దొంగలించాలనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అదే రోజు సాధారణ పౌరుడిగా చతురుడి ఇంటి చుట్టూ తిరిగి ఆ ఇంటిని పరిశీలించి ఆ ఇంటిలో ప్రవేశించి దొంగలించడం సులభమేనని నిర్ణయానికి వచ్చాడు. అర్ధరాత్రి నల్లని దుస్తులలో ముసుగు దొంగగా మారి చతురుడి ఇంటి వద్దకు చేరుకున్నాడు. చెట్టు కొమ్మ సహాయంతో ఇంటి చుట్టూ ఉన్న గోడను దూకి తలుపు వద్దకు చేరుకున్నాడు. అక్కడ గోడ చాటున చీకట్లో దాగి దొంగ రాకు కోసం ఎదురు చూస్తున్న రాజభటులు చుట్టుముట్టి బంధించి కారాగారంలో వేశారు. రాజు వాడికి జీవిత ఖైదీ విధించాడు. చదరంగం పోటీలు ఏర్పాటు చేయడం, పోటీలో గెలవకుండా గెలిచినట్టు విజేతగా చతురుణ్ణి ప్రకటించి 200 వజ్రాలనిచ్చి రాజ్యంలో అందరికీ తెలిసేలా చేయడం రాజుతో కలిసి చతురుడు పన్నిన పథకం. ఈ విషయం దొంగ చెవిలో పడుతుందని, వజ్రాల కోసం దొంగ ఏదో ఒక రోజు చతురుడి ఇంటికి దొంగతనానికి వస్తాడని రాత్రివేళ చతురుడి ఇంటి వద్ద కాపలా భటులను ఉంచారు. దొంగ చతురుడి పన్నిన వలలో పడ్డాడు. తర్వాత ఓ రోజు చతురుడు రాజును కలుసుకొని, మహారాజా, ప్రస్తుతానికి దొంగల బెదట తగ్గినా భవిష్యత్తులో కొత్త దొంగలు పుట్టుకురావచ్చు. చేతి నిండా పని ఎంతో కొంత సంపాదన లేకుంటే మరో మార్గం లేనప్పుడు కఠిన శిక్షలకు కూడా భయపడక దొంగలుగా మారుతారు. కాబట్టి అందరికీ పని దొరికేలా చేతి వృత్తులో శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. వ్యవసాయాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేయండి. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టండి. సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు. రాజు చతురుణ్ణి సలహాదారుడిగా నియమించుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.